హాయ్ హలో నమస్తే నేను మీ నివిలానంద్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మనం చూసినట్టయితే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయ్యి గేమ్ చేంజర్ అనే సినిమా సంచలనాత్మకంగా ఇది చాలా రికార్డులు తిరగరాసిస్తుందని దిల్ రాజు గారు అవ్వచ్చు, లేకపోతే డైరెక్టర్ శంకర్ గారు అవ్వచ్చు, అండ్ అదేవిధంగా ఆ సినిమాలో హీరోగా నటించిన రామ్ చరణ్ గారు చాలా విషయాలు చాలా స్టేజ్ మీద చెప్పుకుంటూ వచ్చారు. బట్ తీరా చూస్తే సినిమా రిలీజ్ అయిన తర్వాత అది హిట్టా ఫ్లాపా అని డిసైడ్ చేయాల్సింది ఆడియన్స్. సో ఆ ఆడియన్స్ చాలా మిక్స్డ్గా మాట్లాడుతున్నారు. కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది యాక్టర్లు కాపాడుతున్నారు, కొంతమంది ఒక్కసారి చూడొచ్చు అని అంటున్నారు. సో ఇలా రకరకాలుగా వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా అనేది ఈ సంక్రాంతికి వచ్చిన బరిలో హిట్గా నిలవబోతుందా లేకపోతే ఫ్లాప్ అవ్వబోతుందా అని మనతో వివరంగా మాట్లాడడానికి సినీ సీనియర్ జర్నలిస్ట్ అయిన బత్తుల ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి ఈ మూవీ గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. గేమ్ చేంజర్ మూవీ వచ్చింది. సో మూవీ రిలీజ్ అయింది, హడావిడిగా వచ్చింది. తీరా చూస్తే ఆడియన్స్ చాలామంది నిద్రపోతున్నాం అంటున్నారు, కొంతమంది ఫెయిల్ అంటున్నారు, గో బ్యాక్ శంకర్ అని కొంతమంది అంటున్నారు, అండ్ పాపం దిల్ రాజు అని అంటున్నారు. సో మీరేమంటారు అసలు ఈ సినిమా గురించి? మంచి ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది సినిమా ముందు. అంటే ఇప్పుడు ఈ సంక్రాంతి బరిలో ఉండే సినిమాల్లో ఇదే ఎక్కువ బడ్జెట్తో రూపొందిన సినిమా. అది కాకుండా కాంబినేషన్ ఒకప్పుడు అద్భుతమైన విజయాలు అందించిన శంకర్, అంటే పానిండి సినిమా అనేది పుట్టక ముందే ఆయన పానిండి సినిమాలు తీశాడు. అతని డైరెక్షన్ లో రామ్ చరణ్ ఆర్టిస్ట్ గా తాను ప్రూవ్ చేసుకున్న రామ్ చరణ్. ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే త్రిబుల్ కానీ అంతకుముందు కానీ సినిమాలు, రంగస్థలం కానీ నటుడిగా అతనికి ఒక మంచి పరిణితి వచ్చింది. అదొక ఎక్స్పెక్టేషను. శంకర్ ఒక ఎక్స్పెక్టేషను. ఇంకా దిల్ రాజు నిర్మాతగా అగ్ర నిర్మాత, నేను పట్టిందంత బంగారమే అని చెప్పుకునే నిర్మాత. కథలు సెలెక్ట్ చేయడంలో నా తర్వాత ఎవరైనా అనే ఒక గర్వంతో ఉన్న వ్యక్తి. నేను నిజంగా కూడా కొన్ని సినిమాలు ఆయన దిల్ రాజు సినిమా బాగుందంటే ఆడుతుంది అని పరిశ్రమలో అనుకునేంత స్థాయికి ఎదిగిన వ్యక్తి. అయితే ఎక్కడ జరిగింది ఈ లోపం అనేది ఎవరికి అర్థం కావడం లేదు. దారుణమైన విషయం ఏంటంటే సినిమా మొదటి రోజే కలెక్షన్స్ లేవు. అవును, దానికి కారణాలు అనేకం చెప్తున్నారు. అంతకుముందు ప్రీ బుకింగ్స్ లేవు, రాంగ్ డేటు, అందరు ప్రయాణాల్లో ఉన్నారు. ఈ సినిమా ఏ ప్రయాణంలో ఉన్నా ఏమున్నా కూడా సినిమా బాగుంటే జనం తప్పకుండా వచ్చి చూస్తారు. నీకు ఫస్ట్ షోనే ఏమీ లేదు, జనాలు రాలేదు. ఎందుకు రాలేదనేది ఎవరికి అర్థం కానీ ఇది సినిమా హైప్ అయితే బ్రహ్మాండంగా చెప్పారు. అంత ఉంది, ఇంత ఉంది, పాటలు అట్లున్నాయి, ఇట్లున్నాయి, శంకర్ దున్నేశాడు, గడిగేశాడని. ఏమీ లేదు అందులో. నిక్కచ్చిగా చెప్పాలంటే శంకర్ తీసిన అతి దారుణమైన సినిమా ఇది ఆయన కెరియర్లోనే. ఎందుకంటే నీవు ఏకపక్షంగా వెళ్ళాడు. ఇప్పుడు రామ్ చరణ్ తీసుకో, రామ్ చరణ్ ఆర్టిస్ట్ గా ప్రూవ్ అయ్యాడు, అద్భుతంగా మంచి పేరు ఉంది అతనికి. అతను కూడా కకృతి పడ్డాడు, రామ్ చరణ్ కూడా. మరి ఒకే సినిమాలో 4 క్యారెక్టర్లు వేయడం అవసరమా? ఒక తండ్రిగా ఉద్యమకారుడు, ఐపీఎస్ ఆఫీసరు, ఐఏఎస్ ఆఫీసరు, మళ్ళీ ఎలక్షన్ కమిషనరు, చివరికి ముఖ్యమంత్రి అయ్యే ప్రయత్నం కూడా ఏదో చేసినట్టు. ఇన్ని అంత అవసరమా? నువ్వు ఒక్కొక్క పాత్రకు సినిమా చేసుకో. ఒకే సినిమాలో ఇన్ని చేయాల్సిన లేదు కదా, ఇన్ని పాత్రలు పోషించాల్సిన అవసరం లేదు. ఎందుకు ఆ కథ అతనికి నచ్చిందో, ఎందుకు అనుకున్నాడో తెలియదు. మళ్ళీ సినిమాలాగా తీయాలి. నువ్వు వేరే ప్రత్యర్థి వర్గాన్ని తిట్టాలనుకో, దాని మీద ఒక సినిమాది కలగా పులగం చేశారు. ఇప్పుడు సమాజము, ఇప్పుడు ఒక డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకో, మనం పోయి ఆ సంవత్సరం నిలువురు కాదు, ఆ బ్రోకర్కి ఇస్తానే ఒక గంటలు తీసిస్తాడు. అట్లా మన సిస్టమ్ అట్లా అలవాటు అయిపోయింది. మన శంకర్ ఫస్ట్ సినిమా నుంచి ఈ అవినీతి మీదనే పోరాటం. ఆయన అంటే మామూలుగా మ్యూజిక్ డైరెక్టర్లు ఒకటే రాగం ఉంటుంది, సినిమాకి ఏ సినిమాకైనా అదే రాగం పాడుతుంటాడు, ఏకరాగి అంటారు. అలాగే మనోడు కూడా, శంకర్ కూడా ఫస్ట్ నుంచి అవినీతి, లంచగొట్టితనము, దీని మీద పోరాటమే. కొంచెం వయస్సు పరిణితి చెందిన తర్వాత నువ్వు వేరే ప్యాటర్న్ తీసుకోవచ్చు కదా. అవును, ఈ సమాజం ఎన్నో ఉంటాయి కథలు, ఒక అవినీతే కాదు కదా, చాలా ఉన్నాయి. ఎందుకు సందేశం చెప్పాలని చూస్తావు పెద్ద దాంట్లో. అవునవును, ఇప్పుడు సందేశం చెప్తానే ప్రేక్షకుడు మారాడు కదా. అంటే శంకర్ సినిమాలు బేసిక్ గా అన్ని సందేశాత్మకంగానే ఉంటాయి కదా. అన్ని సందేశాత్మకే, అన్ని ప్రతి దాంట్లో. దీంట్లో ఏముంది,
ఆయన సినిమాల్లోనే శివాజీ, ఒకే ఒక్కడు, ఇంకో భారతీయుడు, ఈ సినిమాల్లో అక్కడ ఇంత ఇదింత ఇంత తీసి మిక్సీలో వేసి బర్రని తిప్పి చేశాడు. అంతే అంతే అండి. అంతకు మించి ఈ సినిమాలో చెప్పుకోదగ్గట్టు ఏం లేవు. అవును సార్. అండ్ ఇంకో విషయం ఏంటంటే శంకర్ గారు ఏదైతే డైరెక్షన్ చేద్దాం అనుకున్న గేమ్ చేంజర్ సినిమా ఉందో దీంట్లో ఆంధ్ర పాలిటిక్స్ జోడించారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్, ఆ తర్వాత గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన మంత్రులు కొంతమంది ఇసుక దందాలు చేసినట్టు, కొంతమంది ఎలక్షన్స్కి చాలా వేల డబ్బులు వంచినట్టు, 20,000 డబ్బులు వంచినట్టు, ఇట్లాంటివి చూపించుళ్ళు. అంటే ఎందుకు, అంటే ఇంత లిబర్టీ ఉన్నా కూడా ఎందుకు ఇట్లా ఇక కక్కుర్తి కక్కుర్తి. ఇప్పుడు తిట్టాలంటే చాలా వేదికలు ఉన్నాయి, వినిపించాలంటే దాని మీదనే ఒక సినిమా జగన్ అవినీతి అని ఒక సినిమా. ఇప్పుడు ప్రేక్షకుడికి ఏం కావాలి, నుంచి ఏమై ఆశిస్తారు? రామ్ చరణ్ నుంచి ఎంటర్టైన్మెంట్, మెయిన్ ఎంటర్టైన్మెంట్, అతను యాక్టింగ్ చేసిన విధానము, ఇవన్నీ ఉంటాయి. ఈ సినిమాలో దరిద్రం ఏంటంటే అందరు ఉండరు, ఒక 50 మంది బ్రహ్మాండమైన ఆర్టిస్టులు ఉంటారు. సునీల్ కానీ, సముద్రఖని కానీ, కిషోర్ కానీ, వెన్నెల కిషోర్ కానీ, చాలా మంది ఉండరు. ఎస్జే సూర్య అంటే ఆ క్యారెక్టర్ పండిందిలే కానీ ఆ 2 క్యారెక్టర్లే. ఈయన 4 క్యారెక్టర్లు, ఆయన ఒక్క క్యారెక్టర్. ఇవే సినిమా అంతా. మిగతా వాళ్ళని ఎందుకు వాడట్లేదు? అది ఇప్పుడు సమాజం అన్న తర్వాత సమాజంలో ఇదో మనమే తీసుకో, మన అమ్మ, నాయన, బాబాయ్, అలాగుంటే మేనత్త, వదిన, ఇన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక్క క్యారెక్టర్ కూడా ప్రాధాన్యత లేకుండా ఓన్లీ హీరో 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 హీరో. ఇదే దరిద్రం. అంటే ఇదే మన తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చిన దరిద్రం. ఇంకొక దరిద్రం ఏంటంటే సార్, మన రాజమౌళి కానీ, మన దాంట్లో వివి వినాయక్ కానీ, ఇంకొకరు కానీ మంచి బ్రహ్మాండం బ్లాక్ బస్టర్ తింది రాజమౌళి కానీ. ఇక పక్క భాష వాడు ఎవడు పిలవడు, మన వాళ్ళు పిలిచి మీకు సినిమా ఇస్తామని ఎవడు చెప్పడు. అదే మనం ఎవడు తమిళ్లో ఒక సినిమా చిన్న 50 రోజులు అన్ని వాడు పోయి కాళ్ళ ఎలా బట్టి రాబాబు అని పిలుచుకొచ్చుకుని అటు పిలుచుకొచ్చుకొని తన్నించుకున్నట్టు చాలా ఉన్నాయి సినిమా. ఇది కూడా అదే బాపత్ కదా. శంకర్ వయసు ఉన్నప్పుడు పరిగెత్తాడు బాగా, గుర్రం బాగా పెరిగెత్తింది. ఇప్పుడు గుర్రం పడుకున్న గుర్రం లేపి దా తండ్రులు అంటే తనలేదు. అది ఆయన అక్కడ ఆగిపోయింది. ఆయన ఒక వయసు వచ్చిన తర్వాత ఆలోచనలు అక్కడే ఆగిపోతాయి. ఇప్పుడు కొత్త జనరేషన్, అంటే సినిమా తీసే వాళ్ళు కూడా మంచి ప్రతిభావంతులు వచ్చారు. అవును, చూసే వాళ్ళు కూడా అదే విధంగా చూస్తున్నారు. పాత సినిమాలు మనం ఎప్పుడైనా చూసినప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు నవ్వుతారు, ఓల్డ్ ఏజ్ అని. ఇప్పుడు కొత్త జనరేషన్ వాడికి ఏం కావాలి, ఈ జనరేషన్ వాడికే తెలుసు. నీ జనరేషన్కి ఏం కావాలో నీకే తెలుసు, నాకేం తెలుసు చెప్పు. నీకు ఆ జనరేషన్ తెలుసు. నేను ఆ జనరేషన్, నేను అప్పుడు జోకులే వేస్తా. అవును, ఆ జోకు నీకు నవ్వు రాదు. ఇప్పుడు జరిగింది కూడా అదే. వీటన్నిటి పక్కన పెడితే తమిళ శంకర్, మణిరత్నం, వీళ్ళిద్దరికి ఒక బ్యాక్ బోన్ ఒక ఆయన ఉండేవాడు, సుజాత ఆయన పేరు. ఆయన ఉన్నంత వరకు ఆయన స్క్రీన్ ప్లే మొత్తం ట్రీట్మెంట్ అంతా చేసి ఇచ్చేవాడు సినిమా. ఓకే, అది చేసి ఇచ్చిన వల్ల వీళ్ళు కేవలం తీసేవాళ్ళు, డైరెక్షన్ అంతే, డైరెక్షన్ చేసేవాళ్ళు. సినిమా ట్విస్టులు అన్ని ఏముండాలి ఏముండకూడదు అని రూపకల్పన చేసేదంతా ఆయనే. ఆయన చనిపోయిన తర్వాత ఈయన సినిమా రాలేదు, ఆయన సినిమా రాలేదు. మణిరత్నం సినిమాలు తీయకుండా మానుకున్నాడు. ఈయన తీసినా కూడా ఈయన సినిమాలు ఆడటం లేదు. ఈయనకి జడ్జిమెంట్ తెలియదు శంకర్ సినిమాకు. ఎవడన్నా చేసిస్తే తీసేవాడే అనేది అట ఆ పరిశ్రమలో ఈ పరిశ్రమలో చెప్పుకుంటున్నాను. నిజం అది. ఈ సుజాత ఎవరు అంటే ఆడమే కాదు, ఆయన పేరు ఎన్ రంగరాజన్. సుజాత అంటే అందరు ఆడామే అనుకుంటారు. ఎన్ రంగరాజన్, ఆయన బిఈ ఎలక్ట్రానిక్ ఇంజనీర్. ఆయన ఇప్పుడు మనం ఈవీఎంలు ఏవే ఉన్నాయో ఆ రూపకల్పన చేసిన వాళ్ళలో ఈయన ప్రథముడు. సూపరా. అంత నాలెడ్జ్ ఉన్నవాడు. ఆయన చాలా పత్రికలకు కాలమిస్ట్గా చేశాడు. కొన్ని పత్రికలు, కుముదం అనే పత్రికకు కొంతకాలం సంపాదకుడిగా వ్యవహరించారు. ఆయన కథలు విస్తృతంగా రాశాడు, 100 కథలు బాగా రాశాడు. ఆయన పెన్ను, గొప్ప పెన్ను. ఆ పెన్ను ఉన్నది ఇన్ని రోజులు, ఆ పెన్ను మూతపడింది. ఇక్కడ కూడా ఏం లేదు. ఇంకా గౌరవంగా తప్పుకొని ఉంటే బాగుండేది. భారతీయుడు 2 కానీ ఇది కానీ, ఇది ఎంత నష్టం, నిర్మాతకి ఎంత నష్టం. మనం చేతగాని పని చేయకూడదు, అయిపోయిన తర్వాత మనం చేయకూడదు. వయసులో గన్నిచ్చి పోయి ఫైరింగ్ చేయమంటే చేస్తాం, ఇప్పుడు గన్నిస్తే ఏమంటే తుడుచుకుంటూ కూర్చుంటాం. సరే, ఇప్పుడు శంకర్ అయినా దిల్ రాజు అయినా ఈ సినిమా ఆడుతుందా లేదా అనేది వాళ్ళకి ముందే తెలుసు, ఎందుకంటే చాలా సినిమాలు తీసిండు. బట్ ఇప్పుడు గేమ్ చేంజర్ విషయానికి వస్తే వాళ్ళకి ఆడుద్దా లేదా అనే అనాలిసిస్ చేసుకోకుండా
సినిమా తీసేసి ఈ ఈవెంట్స్ ఏదైతే ప్రీ రిలీజ్ అవ్వచ్చు వీటిలలో ఎందుకు ఓవర్ హైప్ ఇచ్చి ఆడియన్స్ రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు? అంత హైప్ ఇచ్చినా రాలేదు కదా. అసలు విషయం తెలుసు. దిల్ రాజు అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఈ సినిమా ఆడుతుందా లేదా అంటే ఫ్రమ్ ద బిగినింగ్ దర్శకుడిని ఎన్నుకోనున్నప్పటి నుంచి ఆర్టిని నటీనటులను ఎన్నుకోవడము, కథను డిసైడ్ చేయడము, ఈ వెంటల్లో బాగా పట్టున్న వ్యక్తి. మరి ఎక్కడ తేడా జరిగిందో తెలియదు. అంటే ఏ వీక్నెస్ దగ్గర అతను ఒప్పుకోవాల్సి వచ్చిందో తెలియదు. మనం వేరే విధంగా మాట్లాడలేము. ఎందుకంటే అతను ఈ సినిమా ఆడుతుంది ఆడుతుంది అని కొన్ని రోజులు సినిమా ఇండస్ట్రీని శాసించిన వ్యక్తి, అంత తెలివితేటలు ఉన్న వ్యక్తి, అంత సినిమా మీద అంత పట్టున్న వ్యక్తి ఈ కథ పనికొస్తుందా లేదా, ఈ డైరెక్టర్ తీయగలుగుతాడా లేదా అనేది ఎందుకు ఆలోచించలేకపోయాడు అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న. దీని వెనక ఏదో మతలం ఉండొచ్చు, మనకేం తెలియదు. అయితే ఇంకొక విషయం మనం కొంత దగ్గరగా అబ్జర్వ్ చేస్తే కనుక సినిమా రిలీజ్కు ముందు ఈయన 2 సినిమాలు తీశాడు దిల్ రాజు. సంక్రాంతి దాంట్లో ఆయనే పోటీ. అంటే ఆ సినిమా పోటీ కాదనుకో, అది సరదాగా సాగే ఇది. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా, ఈ సినిమా ఏదో దిల్ రాజు కూడా ఏదో తేడా కొట్టేటుంది. పోయి సీఎంని అడిగి, బాబు దీని మీద ఉండే టికెట్ రేట్ల మీద ఉండే నిబంధనలు కొంచెం సడలించండి అని కొంచెం టికెట్ రేట్లు కూడా పెంచుకున్నాడు. అంటే అతను కూడా అనుమానాస్పదంగానే ఉన్నట్టు కదా. అంతే, సినిమా తీసిన తర్వాత తెలుస్తుంది ఈ సినిమా ఎంతవరకు లాగకూడదు, ఎంత తీసినాక ఏం చేస్తాడు. ఇప్పుడు 500 కోట్ల 600 కోట్ల 700 కోట్ల అని ప్రకటించడానికి ఏదో ఉంటుంది, అసలు బడ్జెట్ ఏదో ఉంటుంది. అది ఎంత అయినా కూడా 100 కోట్లే కదా పెట్టింది. పెట్టినప్పుడు సినిమా మీద భయం ఉంటుంది కదా, ఆ భయంతోనే కొంచెం రేట్లు పెంపుదలలో మినహాయింపు అని అడిగాడు. కాబట్టి ఈ సినిమా మేకింగ్ లోనే తేడా జరిగింది. ఏదో ఒక శక్తి లాగిందని నాకు అనిపించింది. అంటే ఆంధ్ర పాలిటిక్స్ ని ఇంక్లూడ్ చేసినందుకు అట్లా అయి ఉంటుంది అంటారా? ఆంధ్ర అవసరమా? ఇప్పుడు సినిమాలాగా అడిగాలి. నేను సినిమా ఎందుకు చూడడానికి వస్తా, రామ్ చరణ్ గేమ్ చేంజ్ అంటే ఏం చేస్తాడో గేమ్ చేంజ్ అని వస్తాం లేదు. నువ్వైనా నేనైనా ఏ ఆడియన్ కూడా వినోదం కోసము. ఇంకా కొంచెం ముందు అడిగితే తను చేయలేని పనులు సినిమా హీరో చేస్తుంటే చూసి ఆనందించడానికి వస్తాడు. వీడు ఎట్లా హీరోయిన్తో రొమాన్స్ చేయలేడు కదా, వాడు చేస్తుంటే ఈడే చేసినట్టు ఫీల్ అవుతాడు. ఇలాంటి ఏవో కొన్నింటి కోసం వస్తాడు సినిమాకు. వచ్చినప్పుడు నీ గేమ్ చేంజర్ కథ అదే చెప్పాలి కదా. నువ్వు ఆంధ్ర పాలిటిక్స్ మీద ఇంకో సినిమాది, ఆంధ్ర పాలిటిక్స్ అని, కాబట్టి జగన్ అని సినిమాది. అలా ఇవన్నీ కలిపి ఈ సినిమా అంటే ఈ టాక్ రావడానికి కూడా ఇదే కారణం. ఇప్పుడు చూసిన వాళ్ళ ఒక సినిమా కేవలం ఇప్పుడు నువ్వు హీరో అనుకో, నీ అభిమానులు మాత్రమే చూస్తే సినిమా ఆడదు. చరిత్రలో అభిమానులు హిట్ చేసిన సినిమాలు ఏమీ లేవు. అందరి హీరోల అభిమానులు. ఫైనల్గా చెప్పొచ్చేదంటే సినిమా అభిమాని, సినిమాను అభిమానించేవాడు చూడాలి సినిమా. వాడికి రామ్ చరణ్, చిరంజీవి, వెంకటేశ్వర, వాడు సినిమా కోసం వస్తాడు, సినిమా చూడాలని వస్తాడు. వాళ్ళందరూ చూస్తేనే సినిమా ఆడేది. ఒక కులము మతము లేకపోతే ఒక హీరో ఫ్యాన్స్ ఇట్లేం ఉండదు. ఇప్పుడు వాళ్ళు సినిమాకి రావాలంటే ఎందుకురా తలకాయ నొప్పి. ఇప్పుడు అప్పుడంటే 50 రోజులు అట్లా ఆడుతున్నాయి, 100 రోజులు ఆడుతున్నాయి. ఇప్పుడు అంత టైం లేదు. ఓటీటీ ఉంది, ఆ సినిమా వాళ్ళని ఎందుకు రాపోయి రిస్క్, ఓటీటీలో చూద్దాంలే అనే ఫీలింగ్ కూడా ఉంటారు. కాబట్టి మరి పుష్ప విషయం 2 విషయం అట్టనే ఎందుకు అనుకోలేదు. మౌత్ టాక్ ప్రీమియర్ షో పడింది, అబ్బా దుమ్ము లేపాడు అన్నారు, జనం విపరీతంగా చూశారు. దానికి దీనికి పోలికంటే దీనికి పెరిగింది 150 రూపాయలే, ఇలా 100 150 టికెట్ రేటు పెట్టింది. దానికి వేలలో పోయింది టికెట్. అంటే ఒక పరిధి లేకుండా పెంచారు. టక వాళ్ళ డబ్బులు అంతా వచ్చే వరకు వెయిట్ చేశారు, తర్వాత దాన్ని తీసేశారు. ఆ బిజినెస్ ప్రాక్టీస్ అది. దీనికి అంత హైప్ లేకుండా కూడా, అంత రేటు పెట్టకుండా కూడా టికెట్ గంట 150 పెట్టినా కూడా రాలేదు జనం. ఎందుకు రాలేదనేది ఆ నిర్మాతలకు తెలియాలి, ఆ దర్శకుడికి తెలియాలి. ఇప్పుడు చాలా మంది కూర్చొని అంటే ఈ యూట్యూబ్ ఛానల్లో, మామూలు షార్ట్లైట్ ఛానల్లో వీళ్ళందరూ కూర్చొని మేము సీనియర్ జర్నలిస్ట్ అని పెట్టుకొని మాట్లాడుతున్నారు. చెప్తే ఎవడు సీనియర్ జర్నలిస్ట్ కాదు. సీనియర్ జర్నలిస్ట్ అంటే జర్నలిస్టే కాదు వీళ్ళు.
ఈ సినిమా రంగంలో నేను 35 ఏళ్ళు ఉంటున్నా, వీళ్ళ ముఖాలు ఎవరు చూలే నేను హైదరాబాద్కు సినిమా ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి ఉన్నాను ఇక్కడ. సో వీళ్ళ ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం. రామ్ చరణ్ అద్భుతంగా చేశాడు, మళ్ళీ రామ్ చరణ్ ఫ్యాన్స్ కొడతారండి మళ్ళీ భయం. ఇది బాగాలేదు అంట, అది బాగాలేదు, ఇది బాగాలేదు అంటే కాకమ్మ కబుర్లు. సినిమా అనేది అన్ని కలవాలి. రామ్ చరణ్ కూడా అతను నేనేం చేయాలి అనేది అతనికి ఒక క్లారిటీ ఉండాలి. అవును, గేమ్ వచ్చింది ఇప్పుడు ఈ విధంగా నేను చెప్పినట్టు 4 పాత్రలు చేయాల్సిన ఆవశ్యకత ఏముంది? నువ్వు చెప్పినప్పుడన్నా కూడా బేరీజ్ వేసుకోవాలి కదా. 4 పాత్రలకు న్యాయం చేయడానికి సినిమా టైం అంతా సరిపోయా. మిగిలిన క్యారెక్టర్కి ఏం టైం ఉంది? హీరోని ఎలివేషన్ చేయాలని విలన్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ ఉంటే హీరో క్యారెక్టర్ అంత పైకి లేస్తుంది. ఇది సినిమా నీతి. ఓకే, అందుకని విజయ్ సూర్యకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాధాన్యత లేదు, ఏదో ఒక రౌడీ హీరో ఉండడానికి వస్తే అంత థ్రిల్ ఉండదు కదా. విలన్ అనేవాడు హీరో కంటే ఒక మెట్టు ఎక్కువ అనే దీంట్లో ఉండాలి. అట్లా మెట్టు ఎక్కువ అని ఉన్నవాడిని హీరో వచ్చి కొడితే అది హీరోయిజం. దానికోసం అని ఈ 2 క్యారెక్టర్లే నడిచినాయి సినిమా మొత్తం. మిగతా క్యారెక్టర్లు నువ్వు ఫ్యామిలీ చూపిస్తుంది స్టార్టింగే, నీ ఫ్యామిలీ ఏమైపోయింది? ఎక్కడా లేదు. స్టార్టింగ్లో ఉంది ఫ్యామిలీ, ఎండింగ్లో లేదు, ఆడలేదు. డిఫాల్ట్స్ చాలా ఉన్నాయి. మొత్తాన్ని చెప్పుకుంటే సినిమాలో ఏమేమి ఉండాలనో ఇవన్నీ లేవు. సినిమా ప్రేక్షకుడు సినిమాని అభిమానించేవాడు, సినిమా అభిమాని ఏమైతే సినిమాలో ఉండాలని కోరుకుంటాడో అవన్నీ లేవు అనేది ప్రధాన కారణం. సినిమా డబ్బులు ఇంత ఖర్చు పెట్టాము, అంత ఖర్చు, పాటలకు అంత ఖర్చు పెట్టాము, ఎంత ఖర్చు ఎంత పెడితే ఎందుకు? నువ్వు పావలా ఇవ్వాల్సింది అది 10 రూపాయలు ఇస్తారంటే ఎట్లా? పావలకు ఇంకా కాదంటే ఇంకో పావల 10 రూపాయలు చేసుకో. నువ్వు 10 రూపాయలకు 10 రూపాయలకి ఎంత తేడా ఉంటుంది? చాలా ఉంటుంది. అట్లా అవసరం లేకుండా కూడా డబ్బులు పోశారు సినిమా కోసం. అవును, అదంతా ఏం కనపడటం లేదు సినిమాలో. అని అంత 100 మంది 1000 మంది డాన్సర్లు, జనాలు ఇవన్నీ అవసరమా? పాటల విషయానికి వస్తే మాత్రం ఇక పాటలు కూడా జరగండి అది ఎవరు జరగమని ఎందుకు జరగమని కూడా అర్థం కాదు. పాట అయితే బాగుంది, ఇంకొక పాట పెట్టలేదు, ఇంక సినిమా ఆడలేదు అని ఇదొక గోల. ఆ పాటలు ఎంత ఇప్పుడు ఏదో రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఒక సినిమా చేశాడు. దాంట్లో ఒక పాట ఉంటుంది, విపరీతంగా వైరల్ అయింది. సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. పాటలు కాదు, కథ. సినిమాలో కథ ఉండాలి, దమ్ము ఉండాలి, అన్ని ఎలిమెంట్స్ ఉండాలి, వచ్చిన ప్రేక్షకుడిని సాటిస్ఫై చేయాలి. అవును, ఎస్ సార్. అవన్నీ లేవు. ఓకే, అవన్నీ లోపించినాయి. మొత్తం మీద ఇది నిర్మాణ లోపమే. డైరెక్టర్ గురించి భారతీయుడు 2 పోయినా కూడా అంటే అంతకుముందే స్టార్ట్ అయింది అనుకుంటా. ఇది స్టార్ట్ అయిందో మరి కాంబినేషన్ నమ్ముకున్నారు. రామ్ చరణ్ కాంబినేషన్ నమ్ముకున్నాడు, నిర్మాత శంకర్ నమ్ముకున్నాడు. ఎవరు న్యాయం చేయలేకపోయారు. సినిమా పరిస్థితి ఇప్పుడు మనం సినిమా హిట్ కాకూడదు అని మనం ఏం కోరుకోము. కావాలని అనుకుంటారు ఎవరైనా. హిట్ అవ్వాలని సంక్రాంతి మంచి పండగలో బోరి కొట్టింది సినిమా, అబ్బా సూపర్ డూపర్ హిట్ అంటే ఎంత ఆనందం ఉంటుంది. సంక్రాంతి పండుగ కూడా ఆనందంగా ఉంటుంది. ఫస్ట్లోనే ఇది సతికిల పడింది. ఇప్పుడు నిజాలు మాట్లాడి వస్తే సినిమా ఇంతకుముందు ప్రేక్షకులు రాకపోయినా కూడా వచ్చిన కాడికని హౌస్ఫుల్ అని బోర్డులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు పెట్టడానికి లేదు, అంతా సోషల్ మీడియాలో తెలుస్తుంది. ఆన్లైన్ కదా. ఏ థియేటర్లో ఎన్ని టికెట్లు దిగాయి, ఎంతమంది జనం ఉన్నారు అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. మనం చెప్పడానికి లేదు. అవును సార్, ఇంత కలెక్ట్ చేసింది అంత చేసిందని కూడా చెప్పడానికి లేదు. ఈ ఎప్పుడైతే సినిమా గుప్పిట మూసుకొని ఉండేంతసేపు బాగుండదు. ఏముంటుందో అని గుప్పిట తెరిచేపటికి మొత్తం సినిమా హీరోలు, నటీనటులు వీళ్ళందరి జీవితాలు పబ్లిక్ అయినాయి. సినిమా తీసే విధానం కూడా పబ్లిక్ అయింది. సినిమా మొత్తం సెల్ ఫోన్కి వచ్చింది. ఒక సెల్ ఫోన్ ఉంటే సినిమా తీశారు. ఆ టెక్నాలజీ అంతా రహస్యం అంతా బట్టబయలైంది. అందుకని సినిమా మీద క్రేజ్ తగ్గింది. ఇంత టెక్నాలజీ, ఇంత నాలెడ్జ్ ఉన్న ప్రేక్షకుడికి నువ్వు ఏదో ఇవ్వాలి గొప్పది. అది ఇవ్వడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇది ఈ సినిమా గురించి నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
సో చూశారు కదా, అంటే గేమ్ చేంజర్ సినిమా అనేది గేమ్ చేంజ్ చేద్దాం అనుకుంటే వచ్చి గేమ్ ఓవర్ అయినట్టు కనిపిస్తుంది. సో మీకు ఈ సినిమా చూస్తే ఏమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ మెగా ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే రామ్ చరణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, లేకపోతే సినిమా లవర్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ ఇంటర్వ్యూస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.